ఏమండి మీరు మా శ్రీదేవి డ్రామా కంపెనీ తరపు నుంచి ఎన్నో అద్భుతమైన పర్ఫార్మెన్స్‌లు చూస్తున్నారు. ఓకే. చాలా బావుంది. మీ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ మేము కూడా సూపర్‌గా ఎంజాయ్ చేస్తున్నాం. కానీ అండి మా శ్రీదేవి డ్రామా కంపెనీలో కమెడియన్స్ ఉన్నారండి. ఆళ్ళొచ్చి కడుపుబ్బా నవ్విస్తారు. నవ్విస్తారు అంతే. నేను చెప్పడం కాదు గానీ చూసేయండి ఓ పాలైపోద్ది. సరే గాని రాత్రి 12 వరకు నీ దగ్గర ఉన్నాను కదా, మళ్ళీ 1 గంటకి కలవాలి అని మెసేజ్ చేసావేంటి? మళ్ళీ నీకే చేశానా? నువ్వు రోడ్డు మీద ఒంటరిగా వెళ్తున్నప్పుడు ఎవరైనా అబ్బాయి ఎంట పెడితే వెంటనే నాకు కాల్ చేయి. వాడున్నాడుగా, వాడు వెళ్ళాక కాల్ చేస్తా. అర్థం కాల? నీకు అర్థం కాదులేరా పప్ప. పంచులు బాగేశాడు కదా, నా కోసం ఒక జోక్ వేయొచ్చు కదా. నేను కామెడీ బాగా చేస్తాను కదా. బాగుంది, ఇంకో జోక్ వేయవా? అయినా అలాంటి దానివి నన్నే ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావే? మా నాన్నగారు ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే గాడిదని ఎత్తుకొచ్చి పెళ్లి చేస్తా అన్నారు, అందుకే నిన్ను పెళ్లి చేసుకున్నాను. ఓహో, ఆయనకు ఆ కష్టం కలగొద్దని ముందే నన్ను సెలెక్ట్ చేసుకున్నావా? అవును. బాబు, నాకు నిన్ను చూస్తే బాబుని ఇవ్వాలనే ఉంది, కానీ వాళ్ళు ఒప్పుకుంటారో లేదో అని ఆలోచిస్తాను అంతే. అవును, ఉదయం నిద్ర వేసేసరికి నా మొహం మీద ఒత్తుంది ఎందుకు? రాత్రి కరెంటు పోయింది కదా, అందుకని నీ మొహం మీద ఒత్తి వెలిగించాను. దేవుడు ఎంత నూనె ఇచ్చాడా నా మొహానికి? అయినా నువ్వేంటి పొట్టిదానా? నిన్న కొడితే తిరుగుతున్నావు, మొన్న కొడితే తిరుగుతున్నావు, నన్ను ప్రేమిస్తున్నావు ఏంటి? నీ ఎవరు ఏంటి? వాళ్ళందరిలో నిన్నే చూసుకుంటున్నారా? అయ్యో ఎంత మంచిదాని రా నువ్వు, నా బంగారు. ఆవిడ నీ బంగారు, నీ కళ్ళు ఎవరు? ఏంట్రా అరుస్తున్నావు? ఆయన రాత్రి 1 గంటకు ఫోన్ చేసావు ఎందుకురా? నువ్వే కదరా లేచాక ఫోన్ చేయన్నా. రాత్రి పెదం కొరికావు కదా, నీకు చాక్లెట్ ఇస్తా. నాకు అయితే అది మన కుక్కకి ఇచ్చేయి. ఎందుకు? అదే నేను కొరికింది. నీకన్నా అదే బాగుంది తెలుసా? సరిగా నా బర్త్డే రేపు పొద్దున్న 10,000 ఉంటే ఇస్తావా? ఇగో తీసుకో. ఎంతకన్నా వరస్ట్ పంచులో నేను నా దగ్గర ఏమంటావా? నన్ను మేకప్ తీయమంటావా? వద్దులే, నిన్న సోలాకి వచ్చాను నేను. సరే బేబీస్, మీరందరూ వెనక్కెళ్ళండి. బాబు నువ్వేంటి అంత సంతోషంగా ఉన్నావు? నిన్న వారం రోజులు ఆ అమ్మాయితో డేటింగ్ కి వెళ్ళా, తర్వాత వచ్చేసరికి ఒకటే వాంతులు. అంటే ఒకే కూల్ డ్రింక్ 2 స్టాల్ వేసుకున్నావా? అవును. కళ్ళలో కళ్ళు పెట్టి చూసావా? అవును. నువ్వు అట్ట చేస్తే దానికంటారా నాకు కూడా వాంతులు. ఆయన అంత మూడ్ ఆఫ్ లో ఉన్నాడు. నిన్న షాప్ కి వెళ్ళాను రా, ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్దామని ఎస్కలేటర్ ఎక్కాను, ఆగిపోయింది. నేను పైకి తీసుకురావడం దానికి కూడా ఇష్టం లేదురా. అరే ఇంతకీ మన సీన్ గాడు ఎక్కర్రా? నువ్వు సింగర్ కదరా, ఈ డ్రెస్ ఏంటి? నీకు తెలుసు కదరా, నాకేమో సింగర్ అవ్వాలని కోరిక, మా నాన్నకేమో నన్ను ఎస్ఐగా చూడాలని కోరిక. మా నాన్న వస్తున్నాడు రా బాబు, అందుకైనా ఆయన వచ్చే 2 గంటలు నేను ఎస్ఐగా ఉండి నటించాలి. మరి 5 ఉండాలి కదరా? మీరున్నారు కదరా. స్టేషన్ ఉండాలి కదరా? అగో బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, పోలీస్ స్టేషన్. ఇవన్నీ అమ్ముతారా? లేదండి, వాటిని మేము లొకేషన్ అద్దెకిస్తాం. ఇదేదో బాగుంది కదా, తీసుకోరా. ఇంతగా చెప్తున్నారు కాబట్టి పదండి మేము చూద్దాం. మామా పోలీస్ స్టేషన్ అదిరిపోయిందిరా. మీరెందుకు వచ్చారు? ఒరే బోర్ కొడతా నేనే పిలిపించారా? ఒరే ఇదేమన్నా బ్యాంక్ ఎక్కారా బోర్ కొడితే పిలిపించడానికి? వీళ్ళెందుకురా ఇప్పుడు? ఉన్నవరా పనికొత్తలేరా? వీళ్ళు నానొస్తారన్నాడు, ఇంకా రాలేదేంటి రా? చాలా హ్యాపీగా ఉందిరా నువ్వు పోలీస్ అయినందుకు. ఇట్రారా, నీ గొంతుతో ఒక్కసారి ఆ 3 సింహాల డైలాగ్ చెప్పరా, వినాలని ఉంది. కనిపించే 3 సింహాలు చట్టం, న్యాయం, ధర్మం, కనిపించని ఆ 4వ సింహమేరా ఈ పోలీస్. ఏంట్రా డైలాగ్ చెప్పమంటే పవర్ఫుల్ గా పాటలు పాడతావేంట్రా రేవత్ లాగా? రే కొడక, ఇవన్నీ కాదులే గాని తాళాలు సరిగ్గా ఉన్నాయా? వీళ్ళంతా ఎవర్రా? నేను అడిగింది జైల్లో తాళాలు సరిగ్గా ఉన్నాయా అని. ఓ ఆ తాళాలా? సారీ నాన్న. నా గురించి తెలుసు కదా, ఎవరన్నా అన్యాయం చేస్తే వాళ్ళకి న్యాయం చేసేదాకా వదిలిపెట్టనని. తెలుసు నన్ను, అలాగే చాలా మందిని ఎన్కౌంటర్లు వేస్తావని కూడా తెలుసు నాన్న. వెళ్ళి కూర్చో, ఈ రోజు జైల్లో ఖైదీల్ని నేను చూసుకుంటాను.
అయ్యగారు దండాలండి. సార్ మీకు ఏమన్నా మన వాళ్ళు ఉన్నారా? ఎందుకు? పీస్ మీట పట్టుకెళ్తుంది. అమ్మ అమ్మాయిలు కూడా ఉన్నారా? ఒక్క నిమిషం. నువ్వేం చేసావు నాన్న? ఒకరిని చంపేసి ముక్కలు ముక్కలుగా చేశాను అంతే. ఒక మనిషిని ముక్కలు చేసావు, మన చికెన్ ముక్కలు చేస్తాం, అంత మాత్రం తీసుకొచ్చాను జైలు వేస్తావా? ఎవర్రా జైలు వేసింది కాక ఇంత గట్టి కొట్టింది? పాపం చూడు నెత్తి అంత వాచిపోయింది. ఇట్లారా, నువ్వేం చేసావురా? చిన్న పిల్లడి దగ్గర ఐస్ క్రీమ్ లాక్కున్నా. ఏరా, చిన్న పిల్లాడి దగ్గర ఐస్ క్రీమ్ లాక్కున్నావా? వాడు నీ మీద కోపం పెంచుకొని రేపు పాకిస్తాన్ వెళ్ళి టెర్రరిస్ట్ అయ్యి మళ్ళీ మన ఇండియా మీదకే యుద్ధానికి వస్తాడు రా. వస్తున్నా. నువ్వేం చేసావురా? ఇంకా గట్టిగా వచ్చేటట్టు కొట్టారు. దీపావళికి బాంబులు లేవని చెప్పేసి పక్కింటి వాళ్ళ ఇంట్లో గ్యాస్ సిలిండర్ కి నిప్పంటించానండి అంతే. దానికి ఎందుకు రా? అప్పుడు వాళ్ళ ఇంట్లో పెళ్లి అవుతుంది. అవును, అందరు చూడాలని వెలిగించుంటది. అవును. అంత మాత్రానికి జైలు వేస్తారా? నువ్వు వెళ్ళిపోరా. అందరు చచ్చిపోయారు, వీడియోగ్రాఫర్ తప్ప. వీడియోగ్రాఫర్ ఎందుకు బతికాడు రా? వాడు వేరే పెళ్లికి వెళ్ళాడు. ఏంట్రా పంచలే? ఆ చివరు అరే ఇట్రా కళ్ళజోడు పెట్టుకున్నావు. ఇట్రా 6 గంటలకు వచ్చావు, క్యారీ వ్యాన్ లో పడుకొని కళ్ళజోడు పెట్టావింట్రా నువ్వు. ఏం చేసి వచ్చావురా? గుండెని టెస్ట్ చేశారు. గుండెని టెస్ట్ చేస్తే లోపల ఎందుకు వేసారు? లోపల ఉన్న గుండెని బయటికి తీసి టెస్ట్ చేశారు. ఎవడో లోపల ఉన్న గుండెని బయటికి తీస్తావు కానీ నీలో ఉన్న ఆర్టిస్ట్ మాత్రం నువ్వు బయటికి తీయవు. నువ్వేం చేసావమ్మా? కార్ వేసుకొని వెళ్ళి ఒక 10 మందిని గుద్ది చంపేసా అంతే. బ్రేక్ వేయొచ్చు కదమ్మా. కార్ లో బ్రేక్ కూడా ఉంటుందా? బ్రేకులు కూడా ఉంటాయని తెలియని ఒక అమాయకురాలు ఏం డైలాగులని చెప్తావు? కొత్త షూ కొనుక్కుని మరి వచ్చావు కొట్టించుకోవడానికి. రా వెళ్ళు. నువ్వేం చేసావురా? ఏం చేసావు చెప్పు. అడు ఒక ఫోన్ మీద నుంచి కారు వెళ్ళి ఇచ్చాడు సార్. ఏరా ఫోన్ మీద నుంచి కారు వెళ్ళితే ఇక్కడ ఎందుకు వేసారు? అప్పుడు ఆ ఫోన్ ఒకటి జేబీలో ఉందిలే సార్. ఏంట్రా ఈ డైలాగులు? నేను పెద్దగా ఏం చేయలేదండి, కామెడీ చేసి నలుగురు నవ్వించాను. దిస్ ఇస్ వైట్ షర్ట్, దిస్ ఇస్ నాట్ రైట్, దిస్ ఇస్ వైట్ షర్ట్. ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు ఏంట్రా? మీకు మతి మరిపా, వాడు ఒకడు ఉన్నాడు కదా. మీ అబ్బాయి కేసు గురించి చెబుతున్నా సార్. అరే వాణ్ణి కొడుతుంటే నువ్వు ఎక్స్ప్రెషన్ ఇస్తున్నావు ఏంట్రా? అంటే వాడు ఎక్స్ప్రెషన్ ఇవ్వలేడు, అందుకే నేను ఎత్తున్నా. ఏంట్రా నీకు కూడా కావాలా? వద్దండి. మరి వెళ్ళిపో. ఇదివరకు మీరు ఎక్కడ పని చేశారు సార్? మిలిటరీలో. బాంబులని మీ దగ్గరే పడిపోయా? ఎందుకురా? మొఖమంతా కాలిపోయి ఉంటుంది సార్, కొట్టగా. నిన్ను తక్కువ పడ్డారా? నీకు అందుకే పంచులేస్తున్నావు నా మీద. ఇంకో పంచ్ ఉంది, అది కూడా ఎయ్యి. నువ్వు కొడతావు. ఎయ్యే. సార్ మీరు బైక్ మీద నుంచి వచ్చినప్పుడు సైలెన్సర్ హ్యాండిల్ మీద ఉందా? ఎందుకురా? అంటే మొఖం మొత్తం పగొచ్చుంటాను. పొద్దున్న నుంచి ఏడేడా తిరిగో, చేజెక్కితే మళ్ళీ అటు అడ్డంగానే తిరుగుతావేంట్రా నువ్వు? హలో, అయ్యో ఆగు ఆగు. మా తాతకి ఒంట్లో పోలేదంటే వెళ్ళాలి నేను. మీ తాతనే ఇక్కడికి రప్పిస్తా. అక్కడ ఎక్కడికి రా? వస్తలే పొద్దున్న నుంచి. సార్ టీ తాగండి, సార్ టీ తాగండి. ఇరానీ చాయ్, మసాలా చాయ్. ఇన్ని రకాల చాయ్లు ఉన్నాయి నీ దగ్గర? అవును. ఇప్పుడు ఇరానీ చాయ్ తాగితే ఏమైంది? ఇరానీ చాయ్ తాగితే స్వర్గానికి పోతారు, మసాలా చాయ్ తాగితే వేరే లోకానికి పోతారు. మరి ప్రొడక్షన్ చాయ్ తాకపోతే బతికిపోతారు, బతికిపోతారు. ఏరా పొద్దున్నే వచ్చి ప్రొడక్షన్ టీ తాగుతావు, మళ్ళీ ప్రొడక్షన్ టీ అంటావు. చైల్డ్ కేర్ తప్పు సార్, చైల్డ్ కేర్. ఇప్పుడు దా చేసిన కామెడీలు చాలు. నిజం చెప్పు, ఏం చేసి జైలుకి వచ్చావు? 10 నిమిషాలు షార్ట్ ఫిల్మ్ తీసినందుకు లోపలేశారు సార్. 10 నిమిషాలు షార్ట్ ఫిల్మ్ తీస్తే లోపల ఎందుకు వేసారా? నేను తీసింది తలుపు కన్నంలో నుంచి సార్. ఆ వీడియో ఉందా? డిలీట్ చేయమంటారా సార్? వద్దు, నాకు సెండ్ చేసి తర్వాత డిలీట్ చేయి. కన్నాలోంచి బాగా అలవాటు అయిపోయింది నీకు. నిజం చెప్పరా, ఏం చేసావు? ఏం లేదు సార్, ఒక చీర ఎత్తుకెళ్ళాను, అందుకే అరెస్ట్ చేశారు. చీర ఎత్తుకెళ్తే ఎందుకు అరెస్ట్ చేశారా? అంటే ఆ చీర ఆ అమ్మాయి ఒంటి మీద ఉంది. ఎంతమంది చీరలు ఎత్తుకెళ్తారు? ఎంతమంది చీరలు ఎత్తుకెళ్తారు? నాకు బెయిల్ ఇవ్వండి సార్, బెయిల్ ఇవ్వండి. నీలాంటి చీరలు ఎత్తిపోయాడు ఇచ్చేది. ఎరా నువ్వేం చేసావు? దీపావళికి రాకెట్ వెలిగించాను రా. మంచి పనే చేసావు కదరా, మరి ఎందుకు తీసుకొచ్చావు లోపలికి? అంటే అది శ్రీహరికోటలో ఉంది రాకెట్, తగలెట్టేసా. కష్టపడి వాడు మార్స్ గ్రహం మీదకి పంపేయాలనుకుంటే నువ్వు దాన్ని మసి చేస్తావు. మార్స్ అది. నా కొడుకు చదువుకున్నాడు కాబట్టి ఇలాంటివన్నీ తెలుసు, నాకేం తెలుసు? ఆ రాకెట్ ఎగిరేటప్పుడు మీరు అక్కడే ఉన్నారు కదా. ఎందుకురా? మొత్తం మాడిపోయిందిగా. ఇన్ని కొట్టే గుండు నా మీద పంచులేస్తా. రా
లాస్ట్ రారా ఉన్నాడు నా వెనకున్నాడు వీడు. చెప్పరా నువ్వేం చేసి వచ్చావు? ఏంట్రా? సార్ ఏమంటుందో తెలుసా, మీరు నా వెంట కూడా పీకలేనట్టుండు. ఇక నుంచి ఏమన్నా తప్పులు చేశారా మళ్ళీ ఇదే వరుస కోటింగ్ పడిద్ది, అర్థమవుతుందా? సరే సార్. దాని కుడి భుజం మీద కడవా, దాని గుత్తపు రైకలు మరియా, అది రమ్మంట నాదురసెలియా, దాని పేరే సరంగదరియా. ఇంట్రాగేషన్ చేయాలి, లోపలికి రా. అవునా, ఇక్కడ లోపల లోపల నేను కూడా తొందరగా వచ్చేస్తాను పద. నువ్వు టీ అమ్ముతావా? వాడు అబ్బాయి ఉండి అమ్మాయి గట్టపేసుకొని తిరుగుతున్నాడు సార్. ఇన్నాళ్ళు దాచుకున్న నా కొత్త పట్టుకొట్టు కుట్టడానికి ఉపయోగించానా? ముసలోడు బతుకున్నప్పుడు ఎన్ని తప్పులు చేశాడు రా. అవునవును. ఇలా చేస్తే ఆత్మకు శాంతికు నువ్వు